హలో నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. సోషల్ మీడియాలో కొన్ని గొడవలు జరుగుతున్నాయి యూట్యూబ్ క్రియేటర్స్ మధ్య. వాళ్ళ గొడవల వెనకాల ఉన్న కారణాలు ఏంటి, వాటి గురించి తెలుసుకోవడానికి మన శివభాస్కర్ సార్ దగ్గరికి వచ్చాము. నమస్కారం సార్. నమస్తే మధు. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నా మధు. సార్ మీరు చూస్తున్న దాని మధ్య మీరు మామూలుగా మీరు ప్రతిదీ గమనిస్తున్నారు సొసైటీలో జరిగే ప్రతి ఒక్క విషయాలు కాబట్టి. సో మీకు తెలుసు యూట్యూబ్ క్రియేటర్ నా అన్వేష్ కావచ్చు, అలాగే బన్నీ సన్ని యాదవ్, వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరుగుతుంది. ఒకరిపై ఒకరు తిట్టుకోవడం కావచ్చు, ఆరోపణలు చేసుకోవచ్చు. అది ఒక తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఒక యూట్యూబ్ క్రియేటర్లో తెలుగులో వాళ్ళు ఒక ప్లేస్లో ఉన్నారు. ఇండియా వైజ్గా చూసుకున్నా సరే, కానీ అలాంటి వాళ్ళు అలా తిట్టుకోవడం కరెక్టా? వాళ్ళ ఇంటికి ఉన్న కారణాలు ఏంటి? కొందరేమో అది ప్లాన్ అంటున్నారు, వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు, లేదు ఒక బలమైన కారణాలు అంటారు. మీరు ఏ విధంగా చూస్తారు? మీకేం తెలిసింది వాళ్ళ గురించి? రైట్ మధు. సో ఇప్పుడైతే కొంచెం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అని నడుస్తుంది. బట్ ఏది ఏమైనా కూడా బోత్ ఆర్ క్రియేటర్స్ అన్నట్టు, అంటే యూట్యూబ్ క్రియేటర్స్. సో యూట్యూబ్ నుంచి కూడా కొన్ని లక్షల అమౌంట్ సంపాదించవచ్చు అని ఇద్దరు కూడా నిరూపించిన వాళ్ళే. సో ఇక్కడ అన్వేషణ ప్రపంచ యాత్రికుడు ఆయన గురించి మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. కొన్నిసార్లు ఏమో మంచిగా మాట్లాడాలనిపిస్తుంది, కొన్నిసార్లు ఏమో తిక్కగా మాట్లాడాలనిపిస్తుంది, కొన్నిసార్లు ఏమో వల్గర్గా మాట్లాడాలనిపిస్తుంది, ఇంకా కొన్నిసార్లు ఏమో ఏదో అటు ఇటు కాకుండా మాట్లాడాలనిపిస్తుంది. సో ఏది ఏమైనా కూడా నా అన్వేషణ అనేటోడు కంటెంట్ క్రియేటర్గానే ఉంటాడు. అంటే ఆడికి బోర్ కొట్టినప్పుడు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. నిజానికి ఆడికి బోర్ కొట్టాలి, పని లేదు, ఇంకా తన వీడియోలు వెళ్ళట్లేదు అన్నప్పుడు ఏం కంటెంట్ ఉంది అని వెతుకుతూ ఉంటాడు. వెతికేటప్పుడు ఏదో ఒక పాయింట్ పట్టుకుంటాడు, ఒక గ్రూప్ హోల్ ఒక పాయింట్ పట్టుకుంటాడు, ఆ పాయింట్ మీదనే మాట్లాడుతూ ఉంటాడు. సో ప్రజెంట్ హాట్లో మనం తీసుకున్నట్లయితే కనుక సన్నీ యాదవ్ బైక్ రైడర్ వాడు బతికి వేస్ట్ అన్న రకంగా ట్రోల్ చేస్తూ ఉన్నాడు. అంటే ఒకరిని పగబడితే వాడిని ఏ విధంగా చీల్చి చెండాలడచ్చు అన్నటువంటిది. అంటే వాడు ఏమనుకుంటున్నాడంటే, అంటే నా అన్వేషణ అనేవాడు ఏమనుకుంటాడంటే, నాకంటే ఎక్కువ మాట్లాడేటోడు ఎవరు లేడు, నేను ఏదైనా మాట్లాడితే చెల్లుతుంది, నేను ఇలానే మాట్లాడతాను, నాకు కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు. ఎంత అనుకున్నా కూడా ప్రతి ఓడు కూడా మనిషి, ప్రతి ఓడు కూడా ఆలోచించే శక్తి ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆడి ఏదో ఒక పాయింట్ బెట్టింగ్ యాప్ల గురించి ఈయన తీసి అందరి దగ్గర కోట్లు పోగొట్టినాడు అని మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు. మరి అట్లా అనుకుంటే పెద్ద పెద్ద స్టార్లే, బడా డాన్లే కూల్ డ్రింక్స్ గురించి మంచిగా యాడ్స్కి ఇస్తూ ఉంటారు, అంటే సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ కూల్ డ్రింక్స్ వస్తే ఇలా ఎనర్జీ వస్తుంది ఇలా అని చాలా మంది కూడా చేస్తూ ఉంటారు. మరి ఆ కూల్ డ్రింక్స్ తాగొద్దని సైంటిఫిక్గా డాక్టర్సే చెప్తా ఉన్నారు. దానివల్ల మొత్తం లోపల మొత్తం అంతా ఖరాబ్ అయిపోతుంది, తాగొద్దు, ఆ కూల్ది తిన్న వెంటనే తాగుతూ ఉన్నారు. మరి అంత పబ్లిక్లో పెద్ద పెద్ద వాళ్ళే అన్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేయడు, వాళ్ళని టార్గెట్ చేసి ముట్టి కింద అంటారు. ఎవరికైతే బ్యాక్గ్రౌండ్ లేదు, నేను ఏ మాట మాట్లాడినా కూడా వాళ్ళు ఎమోషనల్గా బాధపడతారు అని పర్ఫెక్ట్గా తెలుసుకొని వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడతాడు. ఆడు ఇండైరెక్ట్గా బెదిరిస్తూ ఉంటాడు. నేను ఎవరినైనా పెట్టుకుంటే మామూలుగా ఉండదు, ఆడ ముందే చౌక అన్నాడు. ఆ చౌకనే దీంట్లో కూడా ఆడు ఏం చేసినా వాడి మీద కేసు పడవు. ఎందుకంటే ఇక్కడ కాదు, వాడు ఏ దేశంలో ఏ రోజు ఉంటాడో ఎవడు తెలియదు. నేను ఇప్పుడు ఒక లాయర్ దగ్గరికి పోయి వాడి మీద ఒక కేసు వేసి ఏదన్నా పెట్టినా కూడా వాడిని రీచ్ అయ్యేసరికి ఆ ప్లేస్లో ఉంటాడు, ఎక్కడెక్కడో ఉంటాడు. ఆ విషయం చాలా ఇంట్రెస్ట్, వాడు బాగా తెలుసు. పాపం ఇప్పుడు బెట్టింగ్లనే ఎవడైనా పెద్ద పెద్ద క్రికెటర్సే ప్రమోషన్ ఎవడైనా చేస్తూ ఉంటాడు అబ్బా, ఎవడైనా చేస్తూ ఉంటాడు. మొన్న ఈ మధ్య ఒక స్టేట్ గురించి మాట్లాడినాడు, తప్పుగా మాట్లాడినాడు. తర్వాత మళ్ళీ నేను దానికే ఓటేస్తాను మళ్ళీ మాట మార్చి మాట్లాడు. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, తన వీడియోలు బాగుంటాయి, ప్లేసెస్ బాగా చూపిస్తాడు, అన్నీ బాగుంటాయి. ప్రపంచంలో లేనటువంటి ఒక దరిద్రుడు ఎవడంటే వాడాను. ఎందుకంటే కనుక ఇండియాను ఘోరంగా అవమానించినటువంటి వాడే ఈడు అన్వేషణ. ఆడు ఏదో నీతులు చెప్తూ ఉంటాడు, మనం అంతా చూస్తూ ఉంటాం. ఆడనుకుంటాడు నేను చెప్పేది వల్ల ప్రతి ఒక్కడు అందరు కూడా చూస్తూ ఉంటారు, చూసి నాకు సపోర్ట్ చేస్తారు.
అందరూ చూస్తాడు, అందరు ఎంటర్టైన్ అవుతాడు, ఎవడు మూసుకొని ఎవడి పనులు వాడు చేసుకుంటాడు. నా అన్వేషణ వీడు తిడతా ఉన్నాడు మనం వేసుకుందాం ఎక్కువ ఏదో కామెంట్లు పెడతారు అంతే, ఎవడో మాట్లాడతాడు అంతే. ఎవడు కూడా పర్సనల్గా తీసుకోడు. ఎందుకు తీసుకోవాలి? నువ్వు ఎక్కడో ఉంటావు, నువ్వు ఏదో రెండు మాటలు మాట్లాడుతావు, దాని మీద ఇక్కడ నీ ఫ్యాన్స్ అయినటువంటి వాళ్ళకి ఎక్కడో ఇట్లా అలజడి వచ్చేస్తుంది. దానివల్ల ఎవడికి నష్టము? అలజడి వచ్చినోడికి నష్టం అవుతుంది. నీకేముంటుంది? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు. నీ అంత రోతగా తిట్టేటోడు ప్రపంచంలో ఎవడు ఉండడు. నువ్వు చైనాకు పోయినప్పుడు ఏ రకంగా ఇండియాను మాట్లాడినావో ప్రతి ఒక్కడు చూసినాడు. ఎవడు రియాక్ట్ అవ్వలేదు అని కాదు, బుడద మీద రాయేసుకుంటే బుడదే తిడుతుందని ఎవరు రియాక్ట్ అవ్వడు. ఎవడికి అంత టైం లేదు, ఎవడి పనులు వాడు చూసుకుంటా ఉన్నాడు. అది అందుకు అది ఏదో సన్నీ యాదవ్ను ఆడి అదే ఎంత ఘోరం, ఆడు యాక్సిడెంట్ అయి చనిపోయినట్టు ఒక ఇమేజ్ పెట్టేస్తాడు. వాళ్ళమ్మ క్యాన్సర్ అని ఒకటి ఏదో మాట్లాడు, ఆడు ఏదో ఫోన్లో అరే నీ దగ్గర రికార్డ్స్ ఉంటాయి కదా, రికార్డింగ్స్ ఫోన్లో రికార్డ్ చేస్తావు కదా, అంత నీకు కావాల్సినటువంటి సన్నీ యాదవ్ ఫోన్ చేసి మా అమ్మకు డబ్బులు ఇవ్వమని అడుగుతున్నాడు అన్నటువంటిది ఏదైతే రికార్డ్ పెట్టు. ఆ పెట్టినా ఏమవుతుంది? వాడు నువ్వు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాడు అడిగినాడు, ఇష్టమైతే ఇవ్వు, లేకుండా ఒకప్పుడు నువ్వు కూడా డబ్బులు కావాలని అడుక్కున్నావే కదా, ఆ వీడియోలు ఉన్నాయి కదా. నేను ఎట్లా తిరుగుతున్నాను అట్లా తిరుగుతున్నా, నా ఫండ్ ఉంటే ఏమని నువ్వే కదా చెప్పినది. నువ్వేమంటావు? నేను పైసా ఎవడికి ఇవ్వను, ఎవరి దగ్గరది. అరే నువ్వు సంపాదించుకుంటున్నావు, నేను ఇవ్వను అంటున్నా, అది నీ ఇష్టం భయ్. ఎవరిని ఇండైరెక్ట్గా డైరెక్ట్గా నన్ను అడగొద్దు అని చెప్తావు. చాలా ఉంటాయి ఇట్లా మాట్లాడుకోవాల్సి ఉంటే. కానీ మనమంటూ ఒక భారతదేశంలో ఉన్నాం కాబట్టి, నువ్వు ఒక భారతీయుడు కాబట్టి మినిమం కట్టసితోటి కొంచెం అంటే నిన్ను అభిమానించే వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, అక్కలు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆ పదజాలం మాట్లాడితే చాలా అంటే చాలా బాగుంటుంది అన్వేషణ. లేదు అంటే అంతే, ప్రపంచం పడుకొని తిరుగుతూనే ఉంటావు. ఒక జెండా ఉండదు, ఒక అజెండా ఉండదు, ఏమీ ఉండదు. ఏమని అంటే నేను ఇన్ని దేశాలు తిరిగినాను, ఇన్ని ఖండాలు తిరిగినాను, అన్ని ఖండాలు తిరిగినాను, అన్నీ నిజమే. అయితే ఏంటి? ఆ దేశాలతో ఇండియన్ కూర్చి ఇండియన్ అంతే. నీకు ఒక వీడియో వైరల్ కావాలి అంటే ఆ దేశంలో పోయి ఒకటి చీపిరి గుడ్డలు కట్టుకుంటుంది బట్టలు లేకుండా, దాన్ని పక్కన పెట్టుకొని అట్లా తమ్ములని పెడతావు, వ్యూవర్స్ వస్తాయి, డబ్బులు వస్తాయి. ఏ దేశానికి పోయినా ఎవరితో ఒకదాన్ని పెట్టే నువ్వు వీడియో పెడతావు. అదే వేరే వాడు పెడితే ఇంకా వాడి మీద మళ్ళీ కామెంట్ చేస్తావు. అంతే. నువ్వు కొన్ని వీడియో చైనాలో నువ్వు తింటా ఉన్నావు, అందరికి చూపిస్తా ఉంటే చూడడానికి బాగుంటుంది, కానీ చూసేటప్పుడు ఎంతమంది ఎన్ని రోత పుట్టిందో ఆ జర్రీలు మాట్లాడకే రావట్లే. ఇంకా చెప్పే ఆడి గురించి మాట్లాడుకోవాలంటే చాలా ఉంది. ఇట్స్ ఏ గుడ్ కంటెంట్. అంతే, కంటెంట్ అయితే ఇస్తాడు, మంచిగా మాట్లాడతాడు, చాలా ఇంటెలిజెన్స్ ఉంది. ఎందుకంటే అన్ని దేశాలు తిరుగుతున్నాడు కాబట్టి ఆ మాత్రం ఉండాలి. క్రియేటర్ గా బెటర్ క్వాలిటీస్ ఉన్నాయి, కానీ అవతల వ్యక్తుల జీవితాలపై మాట్లాడేంత నాలెడ్జ్ కావచ్చు, అవసరం కావచ్చు, అర్హత కావచ్చు నాకు లేదని మీరు భావిస్తారు మొత్తానికి? అర్హత లేదని కాదు, అర్హత మించి ఎక్కువయ్యి గిలిగిల కొట్టుకుంటూ ఉన్నాడు. కొంచెం కాదు, చాలా ఉంది. నేను ఏమన్నా కూడా ఎవడు ఏమన్నాడులే అన్నటువంటి ఒక మూర్ఖత్వం, అంతే. మూర్ఖత్వపు లక్షణాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదే అన్వేష్ గతంలో బిగ్ బాస్ వచ్చిన పల్లె ప్రశాంత్ కూడా కొంచెం మాట్లాడడం, వాడు అయితే వాడు బిగ్ బాస్ లో ఏం దిగుతా మాట్లాడాడు. అదే చెప్తున్నా. యాక్చువల్లీ పల్లవి ప్రశాంత్ అక్కడ పోయి ఒక స్టెప్ ఎక్కలేడు, వాడిని తరిమి పంపిస్తాడు, ఒక అన్లైజేషన్ వేసుకొని ఫస్ట్ వీక్ లోనే బయటకు వస్తాడు అని తిట్టినాడు. కానీ అది కరెక్ట్ కాదు. ఆ ఒక్క విషయమే కాదు, చాలా దానిలో ప్రూవ్ అయింది. అంటే వాడిది ఎట్లా ఉంటుంది అంటే, అన్వేషణ ఎట్లా ఉంటుంది అంటే, ఒకటి మాట్లాడతాడు, అది క్లిక్ అయిందా ఆరామో తడిగుడ్డు వేసుకొని అనుకుంటాడు. అది క్లిక్ కాలేదా, నేను దాన్ని ఇలా అన్నాను, మీరు దీన్ని ఇలా అర్థం చేసుకున్నారు, అది మీ దౌర్భాగ్యము, అది నాకు సంబంధం లేదని ఇమ్మీడియట్ గా మాట మారుతారు. చైనాకు పోయినప్పుడు ఇండియాని తిట్టి చాలా వల్గర్గా తిట్టినాడు. తిట్టిన తర్వాత మళ్ళీ దాన్ని ఉల్టా ఇంకొక వీడియోలో నేను ఏమన్నాను, మన డెవలప్ కాలేదు, వీళ్ళని చూసి నేర్చుకోవాలి, నేను ఇట్లా అన్నాను, నా లాంగ్వేజ్ ఇది అన్నట్టే మాట్లాడినాడు. అది రావు అంటే ఒకటి ముందు అంటాడు, వైరల్ అయిపోతుంది, దానికి సమ్ వ్యూస్ వచ్చేసి ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాడు, దాన్ని నేను ఈ విధంగా అన్నానని మళ్ళీ వ్యూస్ తెప్పించుకోవడానికి ఎన్ని మాటలైనా కూడా మాట్లాడుతూ ఉంటాడు, మాటలు మారుస్తూ ఉంటాడు. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఈ యొక్క ఇష్యూ గురించి చాలా
జాగ్రత్తగా కావచ్చు, చాలా జనాలకు ఉపయోగపడే విధంగా ఆన్సర్ ఇచ్చారు అక్కడ ఏం జరుగుతుంది అనేది.